మిడిల్ ఈస్ట్లో యుద్ధం ఇంకా ఉధృతం అవుతోంది. డొనాల్డ్ ట్రంప్ పోల్ ప్రామిస్, ఆయన ట్రంప్ 2.0 ఎలక్షన్ క్యాంపెయిన్లో ఉన్నప్పుడు ఒక మాట అన్నారు, అమెరికా ఇక ఫరెవర్ వార్స్లో ఎంటర్ అవుతుంది. ఫరెవర్ వార్స్ అంటే చాలా కాలం పాటు సంవత్సరాల తరబడి యుద్ధాలు చేయడం అనమాట. వియత్నాం వార్ కావచ్చు, ఇరాక్ మీద అప్పుడు అమెరికా చేసిన యుద్ధం కావచ్చు, వీటిని చాలా వరకు ఫరెవర్ వార్స్ అంటాం. వియత్నాం వార్ అయితే దాదాపు 20 సంవత్సరాలు నడిచిందనమాట. దీనివల్ల ఆస్తి నష్టం, ప్రాణ నష్టం, అన్నిటికన్నా ఎక్కువగా ట్రూప్స్ యొక్క మొరల్ డౌన్ అయిపోద్ది, బడ్జెట్స్ డిప్లీట్ అయిపోతూ ఉంటాయి అన్నమాట. అలాంటి ఫరెవర్ వార్స్ అనేవి ఇంకెప్పుడు జరగవు అని చెప్పి డొనాల్డ్ ట్రంప్ సంవత్సరం క్రితం చెప్పారు. అయితే ఇరాన్ యుద్ధం మనం చూస్తే కనుక 4-5 వారాలు ఉంటుందేమో అని చెప్పి డొనాల్డ్ ట్రంపే అన్నారు. కాకపోతే పరిస్థితులు చూస్తే ఇంకా ఎక్కువ కాలం ఉండే అవకాశం కూడా కనిపిస్తోంది. ఇరాన్ నెగోసియేషన్ టేబుల్ దగ్గరికి రాను, ఇక నాకు చర్చలు అవసరం లేదు, దాడులు ప్రతి దాడులు అని చెప్పి డిక్లేర్ చేసేసింది అనమాట. రీసెంట్గా సౌదీ అరేబియాలోని అమెరికన్ ఎంబసీ మీద ఇరాన్ దాడి చేసింది. తర్వాత మనం చూస్తే ఈ యుద్ధం లెబనాన్లో కూడా ఎంటర్ అయిపోయిందనమాట. ముఖ్యంగా సౌత్ లెబనాన్లోకి డైరెక్ట్గా ఇజ్రాయలీ ఫోర్సెస్ వెళ్ళినట్టు తెలుస్తుందన్నమాట. మనం చూస్తే లెబనాన్ నుంచి ఏదైతే అక్కడ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ ఉందో హెజ్బుల్లా, ఇరాన్కి సపోర్ట్గా ఇజ్రాయెల్ మీద దాడులు చేస్తుందన్నమాట. ఇవన్నీ చూస్తుంటే అనేక దేశాలు యుద్ధంలోకి ఎంటర్ అవుతున్నాయా అనే పరిస్థితి కూడా కనిపిస్తుంది. మరోపక్క ఫ్రాన్స్ కావచ్చు, గ్రీస్, జర్మనీ లాంటి దేశాలు కూడా యుద్ధానికి సంబంధించి వాళ్ళ యొక్క బేసెస్ కావచ్చు, పీపుల్ని కావచ్చు సెక్యూర్ చేసుకోవడానికి చాలా ప్రయత్నాలు చేస్తున్నాయి అనమాట. అంటే ఈ యుద్ధం ఉధృతం అవుతుందా అనేది స్పష్టమవుతుంది అనమాట. ముఖ్యంగా యుఏఈలోని ఫుజైరియా పోర్ట్ ఏదైతే ఉందో దాని మీద అటాక్ జరిగింది, డ్రోన్ అటాక్ జరిగింది. ఒమన్లో కూడా అటాక్ జరుగుతున్నాయి. ఏదైతే కువైట్లో అమెరికన్ ఎంబసీ ఉందో దాన్ని షట్ డౌన్ చేశారనమాట టెంపరీగా. ఈ వార్ చాలా కాలం ఎక్స్టెండ్ అయ్యే అవకాశం ఉందా అని కూడా చర్చలు జరుగుతున్నాయి. ఇదంతా చూస్తుంటే మిడిల్ ఈస్ట్లో ముఖ్యంగా ఇరాన్ అంతు తేల్చేంత వరకు అమెరికా కానీ ఇజ్రాయెల్ కానీ తగ్గేటట్టు కనిపించట్లేదు. సో వార్ ఉధృతం అయితే పరిస్థితి ఏంటి అని చెప్పి ప్రపంచ దేశాలు ఆలోచిస్తున్నాయి. ఈ వార్కి సంబంధించి ఫస్ట్ 24 అవర్స్లోనే దాదాపు $800 మిలియన్ ఖర్చు అయిందంట అమెరికాకి. అలానే మన కరెన్సీలో చూస్తే దాదాపు 7,000 కోట్ల రూపాయలకు పైనే. ఈ వార్ ఎంతకాలం కంటిన్యూ చేస్తారు, దీని యొక్క పర్పస్, కంప్లీట్ ఆబ్జెక్టివ్ ఏంటి, అసలు ఇరాన్లో భవిష్యత్తులో ఏం జరగబోతుంది, వీటన్నిటి మీద ప్రపంచవ్యాప్తంగా ఆసక్తి రేగుతోంది.